లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నాస్తికత్వము మరియు అజ్ఞానము. ఆదిమ స్థితి నుండి మానవునిలోని మనస్సు వరకు ప్రకృతిని గురించి తెలుసుకోవడమే తత్వము. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి తనలోని జీవాత్మతో సహా విశ్వములోని సమస్త వస్తువులకు మూలము దైవీ స్థితి అని అర్థం చేసుకుంటాడు. తాను ప్రకృతిలో భాగమేననే అవగాహన కలిగినప్పుడు తాను వేరు, దైవం వేరు అనే అభిప్రాయాలు అంతరిస్తాయి. దీనిని అద్వైతము అంటారు. ఒకసారి ఈ అంశము అందరికీ స్పష్టమైతే సుస్థిర శాంతి సంతోషాలు మానవుని మనస్సులో రాజ్యమేలుతాయి. పూర్వకాలంలో ప్రజలు వారి వయస్సును బట్టి కానీ మానసిక స్థితిని బట్టి కానీ దైవం యొక్క నిరాకార స్థితిని అంగీకరించలేకపోయినప్పుడు కూడా ఊహాత్మక కథల ద్వారా వారిని సన్మార్గంలో నడిపించారు. అదే నమ్మకంతో కూడిన భక్తి మార్గానికి పునాది అయింది. నిజమైన జ్ఞాని ఈ భక్తి మార్గాన్ని ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఉపయోగిస్తాడు. అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానం కలుగుతుంది. భక్తి నమ్మకంతో కూడుకున్నది. ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి ఈ రెండు మార్గాలు ఉపయోగించేవారు. మాటల ద్వారా ప్రచారం చేయడం కానీ సాక్షాత్కారం చేయించడం కానీ జరగదు. మొక్కవోని ప్రయత్నంతో ఎవరికి వారే దానిని సాధించాలి. నమ్మకాన్ని ప్రచారం చేయవచ్చు. నమ్మకమే సాక్షాత్కారానికి దారి తీస్తుంది. పక్వానికి రాని పుల్లగానున్న కాయ మధురమైన పండులాగా మారినట్లు అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని ప్రచారం చేస్తే భక్తి జ్ఞానాలు లేదా జీవనాధారం కొరకు చేసేవి దోషభూయిష్టమై ఇబ్బందులను కలుగచేస్తాయి.